ఏ పని లేదని మా చేతి ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడు. ఈ గడ్డి పనులు ఏంటి సార్ మాకు? పని లేదని ఖాళీ కూర్చుంటాం ఏంట్రా, ఏదోటి కల్పించుకోవటం అంతే. దా 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 దా. ఏంటి చేయనిద్దామని. అది ఎప్పుడో పోయింది కదండి. నాకు అప్పుడే దొరికిందండి, కానీ తాకట్టు పెట్టేశాను. తాకట్టు పెట్టారా? మా అర్జున్ గాడి సినిమా కష్టాల వల్ల. ఏం కష్టాలు? వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది, వీడి చెల్లి వీడింట్లో ఉంది, వీళ్ళావిడ వాళ్ళింట్లో ఉంది. అందుకని ఈ చైన్ తాకట్లో ఉంది. దొరికిన చైన్ ని ఇలా కూడా వాడుకుంటారా? హెల్ప్ చేయటంలో తప్పు లేదు కదండి. చిన్ని, నీ చైన్ చాలా బాగుందే, జాగ్రత్త. ఏ నా చైన్ కూడా తాకట్టు పెడతావా? పదక్క. చిచ్చి, నాటీ గర్ల్. కొత్తగా ఈ సీరియల్ కష్టాలు పథకం ఏంటండి? అన్నీ తెలిసి చిలి ప్రశ్నలు అడుగుతావు కుంతి పుత్ర. అక్క నాన్నకు చెప్దామా? వద్దులేవే, చైన్ ఇచ్చేసాడుగా. వాడు లేనట్టున్నాడు, ఇంక మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. జై శ్రీకృష్ణ. వేసండి. అద్దుగో పడింది. హలో. అంతే కదా. ఏంటి నాకోసం ఎదుగుతున్నావా? వెళ్ళిపోతున్నారు మరి, నీ చైన్ వద్దా? మొన్నే ఇచ్చారు కదండి. అది రోల్డ్ గోల్డ్ అండి. మీరు చైన్ పోయిందని వెతకడం, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టడం, మీరు బాధపడితే ఎక్కడ మీ గ్లామర్ తగ్గిపోతుందో అని రాత్రంతా నేను బాధపడటం, ఇదంతా అవసరం అని ఆ చైన్ ఇచ్చాను. పైగా మా వాడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. మళ్ళీ పథకం అంటాడు. ఇదిగోండి మీ గోల్డ్ చైన్. ఆ చైన్ ఇచ్చేస్తే చిన్ని, నీ మెళ్ళో చైన్ ఏందన్నా? నీకు భయపడే నేను నా చైన్ ఇంట్లో దాచుకున్నా. ఓ స్మార్ట్ గర్ల్. పదవి. ఏంటి చైన్ మళ్ళీ పారేసుకోకండి. నేను చైనే వాడను, చాలా. అక్క నాన్నకు చెప్దామా? వద్దులే, చైన్ ఇచ్చేసాడుగా. అమ్మ ముసలిదానా, బాగా అప్డేట్ అయిపోయావు నువ్వు కూడా. ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో కదక్క. మళ్ళీ కాలేజ్కి వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాను. కానీ మీ చైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు. హాయ్ చిన్ని, అదేంటి అలా పారిపోయింది? ఒకే చైన్ ఎన్నిసార్లు ఇస్తారు మహానుభావా, మాకే ఎందుకు ఈ భాగ్యం? యాక్చువల్లీ మొదటి ఇచ్చింది ఒరిజినలేనండి, కానీ మా అర్జున్ డబ్బులు అవసరం అయితే మీకు రోల్డ్ గోల్డ్ ఇచ్చి ఒరిజినల్ తీసుకున్నాను. ఇదిగోండి మీ ఒరిజినల్ చైన్. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీన్ని హెల్ప్ అంటారా అండి? అంటే మీరు నాతో ఇలా మాట్లాడటం నాకు హెల్ప్ చేసినట్టే కదండి. మీతో మాట్లాడటానికి అలా చేశాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుగా అనుకోకండి. సరే, చైన్ ఇచ్చేసానని మాట్లాడటం ఆపరుగా. ఆపను, నువ్వు నచ్చావుగా. వెళ్ళమంటుంటే. హలో, ఎక్కడికి? లోపల మా ఫ్రెండ్ ఉంది, పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు పక్క జరుగు. అవునా? వాళ్ళు నేను ఒకటేనా? డామ్ జీవితం. అదిగో మన రాబిట్టు రాదా దా. మేడం, ఈయన మీకు తెలుసా? బాగా తెలుసు. హాయ్. రాధే రాధే జపా కరో కృష్ణ నామ రస రివెంజ్ బాగా తీర్చుకుంటున్నా. రాధే రాధే జపా కరో కృష్ణ నామ రస పియా కరో రాధే రాధే జపా కరో కృష్ణ నామ రస పియా కరో రాధే రాధే జపా కరో కృష్ణ నామ
పాపం వెళ్ళి మాట్లాడేసి రావే. ఓకే. అమ్మయ్యా ఇప్పటి కోపం తగ్గిందనమాట. 3 సార్లు చైన్ ఇచ్చేసరికి మురిసిపోయాను కదా, అందుకే అలుసైపోయాను. అదిగో అటు చూడు, 3 years నుంచి నా కోసం తిరుగుతున్నాడు. అలా తిప్పుంటే అప్పుడు తెలిసేది నా వాల్యూ ఏంటో. ఇక నుంచి నువ్వు ఇలాగే వెయిట్ చెయ్యి. ఓకే, గుడ్ బై. రాబిట్, ఏ రాబిట్. ఏంటి ఇంత అర్జెంట్గా తీసుకొచ్చా? మమ్మీ డాడీ వచ్చారు, మన ఇద్దరం కలిసి మాట్లాడితే పని అయిపోద్దని. ఏం మాట్లాడాలి? ఆ? పొగరు. సరే లోపలికి పద, హాయ్ చెప్పి వెళ్తాను. ఆయన వింటలేదమ్మా. అడిగో అన్నయ్య వచ్చేసాడు. అయ్యి రారా బంగారం, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. మీరు ఊరుకుంటారా? మా రాధా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. అది నా చెల్లి సుభద్ర. హస్బెండ్ తో గొడవటం, అలిగి ఇంటికి వచ్చేయటం దాని హ్యాబిట్స్. అబ్బా ఊరుకోరా. పోరా. రాధ పేరెంత బాగుంది. మా అబ్బాయి పేరు కూడా రాధాకృష్ణే. పేరులోనూ ఉంది, పక్కన ఉంది. ఇక్కడ రుక్మిణి కూడా ఉంది. రుక్మిణి వచ్చిందా? అవునరా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఏ రుక్కు రుక్కు. ఏంటి కృష్ణ ఇలా చిక్కిపోయావు? వెన్న తిన మానేసావా? ఎవరి అమ్మాయి? రుక్కు అదే రుక్మిణి. హాయ్. హాయ్. సో మీరిద్దరూ ఫ్రెండ్సా? క్లారిటీ లేదు. రా కృష్ణ, పద. అలా కూర్చొని మాట్లాడుకుందాం. నీకు బోల్డ్ విషయాలు చెప్పాలి. ఇంకేంటి కృష్ణ, ఉద్యోగం ఎలా ఉంది? తెలిసిందే కదా రుక్కు, దొంగల్ని పట్టుకోవటం అలా అలా. నువ్వే పెద్ద దొంగవి, నీకెవ్వరైనా దొరికేస్తారు. ఏదో అభిమానం. మీ ఆయన ఏం చేస్తుంటారు? హే రుక్కుకి ఇంకా పెళ్ళి కాలేదనుకుంటా. నీకేంట్రా అంత కంగారు? చాలా సంబంధాలు వచ్చాయి, ఎందుకో పెళ్లి చేసుకోబోద్దు కావట్లేదు. అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే మా ఆయన పోలీసు అని చెప్పుకునేదాన్ని కదా కృష్ణ. ఏం నా తెలీదు. నీకు తెలుసా, కృష్ణ చాలా అల్లరి చేసేవాడు. ఒకసారి నన్ను ఏడిపించడానికి నా చైన్ దొంగతనం చేశాడు. 3 సార్లు ఏడిపించు కానీ ఇవ్వలేదు. ఆ చిలిపితనమే అందరికీ ఇష్టం. ఈ చైన్ స్కీమ్ అక్కడదా? సక్సెస్ఫుల్ ఫార్ములా అని రిపీటెడ్ గా వాడాను. మాటల్లో గుర్తుకొచ్చింది. కృష్ణ చెప్పేయమంటావా? ఏంటి? నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గేస్తుంది. ఏం చేసావురా? చాలా తీసుంటావు, ఏం గుర్తుంటది? ఏం నా తెలీదు. ఏం తెలియనట్టు నటించుకో, నువ్వేదో చేసే ఉంటావు. నేనేం చేయలా. కృష్ణ ఆ, వెళ్ళు, పిలుస్తుందిగా. ఏయ్. లాభలేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. లాడోయ్ అబ్బాబ్బా, ఇదే తల్లెప్రా బాబు, పట్టుకురదలేదు. ఏమైంది? రాత్రి నేను రుక్కు కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం. అప్పుడిచ్చి జలుబు జ్వరం తలబాధ. కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలానే ఉంటుంది. టాబ్లెట్ వేసుకోవచ్చుగా. అలాంటి బోల్డేసు అయినా తగ్గట్లా. అందుకే తులసాకులు టీ తా కృష్ణ, వెంటనే తగ్గిపోతుంది. రుక్కు
కరెక్ట్గా వచ్చేస్తుంది. హే ఇట్స్ గాన్. అన్ని టాబ్లెట్లు వేసుకుంటే తగ్గంది, తులసాకులతో తగ్గిపోయిందా? తులసాకునంత తేలిగ్గా తీసిపారేకమ్మా. తులాభారంలో కృష్ణుని తోసడానికి ఐశ్వర్యం అంతా తెచ్చిపోసినా తోగలేదు. రుక్మిణి వచ్చి 2 తులసాకులు వేసింది, తూగాడు. ప్రాబ్లం అలా సాల్వ్ అయింది. అంకుల్, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. లాభం లేదు, దీనికి నా రేంజ్ ఏంటో చూపించాల్సిందే. ఈ ఇంట్లో నా రేంజ్ ఏంటో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. ఏంటి నీ రేంజు? లే, వెళ్ళక తప్పదా? తప్పదు కదా రుక్కు. ఇక్కడ ఎవరికైనా నా చైన్ దొరికిందా? ఆహా, నాకేం తెలీదు. కృష్ణ మళ్ళీ స్టార్ట్ చేసావా? వెళ్తానులే. నువ్వు నన్ను పంపించగలవు కానీ ఆ గోపికల నుంచి ఈ కృష్ణుని దూరం చేయగలవా? ఆ? హాయ్. హాయ్. ఛీ, ఛీ, ఛీ. దా, 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 దా. ఛీ. ఏవే, మీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? మొగుడు రారా? అందరికి నా కృష్ణే కావాలా? లాభం లేదు, నా రేంజ్ ఏంటో అందరికి చూపిస్తా. ఆ, దా, చూపించు. బాబోయ్, నేను చూడలేను. బాయ్. అదిరిపోయింది. దా, నీ రేంజ్ ఏంటో త్వరగా చూపించే. పిచ్చిదానా, వాళ్ళంతా నా భక్తులురా. నా గుండెల్లో ఎప్పుడు నువ్వే ఉంటావు బంగారం. అంతేనా? భక్తులు ఏమిచ్చినా స్వీకరించాలి.